నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. సెక్షన్ 9 హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే వివాహం పునరుద్ధరణ, అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. ఒకవేళ భార్యాభర్తలు విడివిడిగా ఉండి ఎవరిలోనైనా ఒకరు సెక్షన్ 9 కాంజుగల్ రైట్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్ని అనుసరించి ఇట్లా సంసారానికి రావాలి అని ఫ్యామిలీ కోర్టులో కేసు ఫైల్ చేశాక, తీర్పు వచ్చాక అయినా కూడా సంసారానికి చేరకపోతే, సంసారానికి కలవకపోతే అప్పుడు ఏం చేస్తారు? సెక్షన్ 13(1)(a)(2) హిందూ మ్యారేజ్ యాక్ట్ అనుసరించి విడాకులు తీసుకోవచ్చు అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ విజయ్ బుయాన్ తీర్పు చెప్పడం జరిగింది. ఈ కేసులో భర్త భార్య పైన సెక్షన్ 13(1)(a)(2) హిందూ మ్యారేజ్ యాక్ట్ని అనుసరించి విడాకుల కేసు ఫైల్ చేశాడు. అంతకుముందు సెక్షన్ 9 హిందూ మ్యారేజ్ యాక్ట్ని అనుసరించి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఇస్తే అది ఆయన ఫేవర్గా వచ్చింది. భార్యను వచ్చి కాపురం చేయాలి అని చెప్పేసి ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. అయినా కూడా భార్య భర్తతో కలవకపోతే ఇంకా చేసేది లేక విడాకుల కేసు ఫైల్ చేశాడు. ఇది సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టులో తీర్పు ఏం చెప్పింది? ఒకవేళ ఈ విధంగా రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ తీర్పు వచ్చినా కూడా వచ్చి చేరకపోతే అదర్ సైడ్కి ఇట్లా క్రుయాలిటీ గ్రౌండ్ని అనుసరించి విడాకులు తీసుకోవచ్చు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి? ఎవరైనా రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఫైల్ చేశాక వచ్చి చేరకపోతే ఇంకా విడాకులు తీసుకోవచ్చు అని గౌరవ సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది.